ఎంతైనా టౌనేనయ్యా. ఏసీ అమ్మయ్యా చల్లగా ఉంది ప్రాణానికి. అమ్మో వీడేంటి ఇటు వస్తున్నాడు? రామేశ్వరం పోయినా శనేశ్వరం వదిలేదట్లేదు. చిచి చిచి చల్లగా ఉందయ్యా. ఏసీ ఏదో బాగానే ఉందయ్యా. అబ్బా అమ్మయ్యా. ఓ ప్లేటు వడపట్టుకురా. ఏంటిది? వడ సార్. వడ, మినప వడ. అబ్బా ఏమయ్యా దీన్ని నీకే ఆర్డర్ ఇచ్చింది? ఏమన్నా అర్థం పర్థం ఉందంటే ఇంత మినపవాడు అంటే దీన్ని నూనెలు సల కాగే నూనెలో వేసి ఫ్రై చేసి రోస్ట్ చేసి నీకు తీసుకొచ్చిస్తారా? దానికి తోడు కొబ్బరి చట్నీ. అసలు ఎంత హానికరమో తెలుసా నీకు ఇది? ఏం మాట్లాడుతున్నావు? మంచి అన్నం తెలియదా నీకు? మనిషి ఫ్రై అయిపోతావు, జాగ్రత్త. అమ్మో చూస్తేనే ఫ్రై అయిపోయావు ఆల్రెడీ. ఇంత ఫ్రై అయిపోయిన వడని తీసుకెళ్ళిపోయా. తీసుకెళ్ళి నువ్వు తింటానికి వీల్లేదు. ఇదే వీల్లేదు. ఇంకో చెప్పుకో బాబు ఓ జ్యూస్ అయినా పట్టుకురా. ఆగవయ్యా. ఏంటిది? బాదం మిల్క్ సార్. బాదం మిల్క్ కూలింగా? కూలింగ్ సార్. అమ్మో ఇంత కూలింగ్ తాగితే ఆ మనిషి బతుకుతాడా చచ్చిపోతాడా? ఇదిగో ఊపిరితిత్తులు ఉంటాయి చూసావా, అవి పోతాయి. ఊపిరి ఉండదు కానీ తిత్తులు ఉండవు. కనేపరం అయిపోతాడు మనిషి. ఏమయ్యా నీకు ఏమన్నా అర్థం పర్థం ఉందా? అసలు చల్లటిది తాగటం ఏంటయ్యా? ఇంత చల్లటిది అసలు మంచిది కాదయ్యా ఒంటికి. బాబు ఓ గ్లాసు మంచినీళ్ళు తగలబెట్టాయా? ఆగోయా. ఏంటిది? నార్మల్ వాటర్ సార్. నార్మల్ వాటరా? అరే ఏం మనిషివా నువ్వు? అరే మనిషి ఎండను పడొచ్చాడు, పైగా ఎండ ఉంది, కనీసం కూలింగ్ ఇవ్వాలన్న ఇంకెంత జ్ఞానం కూడా లేదా? నాకేం నచ్చలేదయ్యా. కూలింగ్ వాటర్ తాగలయ్యా. ఎక్కడ దొరికావయ్యా? ఇందాకైనా జ్యూస్ కూలింగ్ వద్దంటున్నావు, ఇప్పుడు మంచినీళ్ళు కూలింగ్ కావాలంటున్నావు. అబ్బా అసలు నా ప్రాణాలను దాపరించావు కదా. చిచి చిచి